ఇంతమంది జనమంతా ఇక్కడికి వచ్చిరని తెలిసి కూడా ఒక ముగ్గురు నలుగురు పంపించి వాళ్ళు ఇక్కడ దాడి గొడవ చేస్తున్నారంటే ఏ ధైర్యంతో వచ్చి చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేనే పంపించినట్టే కదా. చూడండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బోర్డు పెడితే ఈ బోర్డు కూడా బీకేసారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటాడు. కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది? కోర్టుని తప్పుదో పట్టించి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. శ్మశానం కనిపిస్తున్నది కళ్ళ ముందు శ్మశానం కల్పిస్తున్నది. మొత్తం ఈ ప్రాంత ప్రజలంతా చెప్తున్నారు, అరే మా వాళ్ళ నిన్ననే బొందబెట్టినాం రా నాయన అని. దర్జాగా బండ్లు వేసుకొని వచ్చి ఇక్కడ దాడి చేసి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కూడా ఇందులో దీని వెనకాల ఉన్నారు. ఏమైంది? వదిలే రండి. వచ్చండి వదిలే బాగుందేమో. గాంధీనగర్ అసోసియేషన్ ఇది లేఅవుట్ కదా. ఇది జరిగే ఇది మా ఇల్లు 73/C మా ఇల్లు. ఓకే, ఇది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్ లో వచ్చినాయి 75, 76, 77, 79. ఇది మొత్తం గ్రాండ్ మన గాంధీనగర్ ల్యాండ్. ఇదంతా ఈడ గ్రేవ్స్ అని చూడండి, గ్రేవ్స్. ఈ ల్యాండ్ అంతా గ్రేవ్స్ అన్నది కూడా అది. వీళ్ళంతా ఎవరు వచ్చినా ఈ బ్యాచ్ అంతా ఎప్పటి నుంచో ఇక్కడ కబ్జాలు ఎప్పుడైనాయో ఎవరెవరు కొన్నాడో తెలీదు. కానీ ఏంటంటే మాకు లేటెస్ట్ దొరికినాయి. రాములు ఆయన అడ్వకేట్ రాములు వాళ్ళ అసిస్టెంట్. మొన్న రాత్రి మేమే కంప్లైంట్ చేసాం. మొన్న రాత్రి ఇది వేసేటప్పుడు మొన్న నైట్ నేను కూడా ఉన్నా. 12:30కి మేము వచ్చి కంప్లైంట్ చేస్తే వాడు ఏమన్నా కోర్టు నుండి అది స్టే ఆర్డర్ తెచ్చుకున్నా. స్టే ఆర్డర్ ఏమున్నది, పనులు చేయమని చెప్పిండా. వాడు నోటీస్ బోర్డు కూడా తీసేసిండు. నోటీస్ బోర్డు నువ్వు అట్లా తీసావని సీఐకి అడిగితే లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీ దీని ప్రకారం పట్టుకొని రండి అని చెప్తారు. అది ఒక్కటే. ఇంకోటి ఏంది, వీళ్ళు మొన్న 40 మంది మేము ఈయన ఇంకో 3-4 ఉన్నాం. మేము 40 మంది ఈయనే. మేము వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేము. మనం పిఎస్కి పోయినాం. పిఎస్కి పోయి ఇది సంగతి ఇది అంటే వాళ్ళు అట్లా కాదు ఇట్లా బలవంతంగా చేయించారు. వాళ్ళ రాత్రి అంతా పోలీసు వాళ్ళు అండదండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అండదండాలు ఉన్నాయి. అన్నీ ఎవరు ఇక్కడ సీఐ మన పేర్లు నాకు తెలియదు కానీ అండదండాలు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మీరు ఇంతమంది 100 మంది మీరున్నారు, వాళ్ళు 3-4 వచ్చి డబ్బులు మొత్తం పైసలు